హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్కి ఆలుతో ఇలా ప్రిపేర్ చేయండి. రెసిపీ చాలా బాగుంది. ఈ ఆలు రెసిపీని ప్రిపేర్ చేయడానికి 2 ఆలుగడ్డల్ని తీసుకోవాలి. ఆలుగడ్డకు ఉన్న పైపోటు తీసేసి మంచిగా కడిగేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఆలుగడ్డ వరకు ఉడికాక ఒక జాలిగంటెతో ఆలు వరకు తీసుకోవాలి. ఈ ఆలుగడ్డలను మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. మనం తీసుకున్న ఆలుగడ్డలు 2 కాబట్టి దీనికి సరిపడా కారం పౌడర్ ఒక చిన్న కప్పుతో 1 కప్పు సరిపోతుంది. మరీ ఎక్కువ కారం పౌడర్ వేసినా బాగోదు. కారం పౌడర్ వేసుకున్న తర్వాత మిరియాల పొడి, సరిపడా ఉప్పు, కారం వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మనకి టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. కొంచెమే వాటర్ యూజ్ చేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసేలా మొత్తం మంచిగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 సైజుల్లో చేసా. ఒకటి కొద్దిగా పెద్ద సైజు, ఇంకొకటి ఇంకా కొద్దిగా చిన్న సైజు కూడా చేశాను. ఫ్రై అయ్యాక చిన్న సైజు ఉన్న వాటిని తిని చూస్తే చాలా బాగున్నాయి పెద్ద సైజు కంటే. చిన్న సైజు ఉండలు ఫ్రై అవ్వడం ఈజీ, ఇంకా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటాయి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవడానికి కుదరదు, ఇంకా అన్నీ అంటుకుపోతాయి కదా, అందుకనేసి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే పైన మొత్తం మాడుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అందుకనేసి చాలా చిన్నగా నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే మనం గంటేసి తిప్పినప్పుడు తేలికగా ఉన్నట్టు మనకే అనిపిస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. అలా అయితే మాత్రం అవి మంచిగా కుక్ అయిందని అర్థం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.